హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డుతో డిఫరెంట్‌గా చేసే రెసిపీ. చాలా బావుంటుందండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. దీని ముందు ఏ కర్రీస్ కూడా తక్కువనే చెప్పుకోవాలి. ఈ రెసిపీ మాత్రం చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అండ్ క్విక్‌గా కూడా అయిపోతుంది. మరి ఈ రెసిపీ కోసం 3 ఉల్లిపాయలైతే సరిపోతాయండి. 2 ఎగ్స్‌కైతే. అదే మీకు ఎక్స్‌ట్రాగా కావాలనుకుంటే ఇంకా ఎక్స్‌ట్రాగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఈ విధంగా పెద్ద సైజులో కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం పొడి తీసుకోండి. ఈ కారం పొడి కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. స్పైసీగా ఉంటే ఈ రెసిపీ మంచి టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వచ్చేసి తగినంత తీసేసుకోవాలి. అంతే అండి. ఇంకా ఇందులో ఏ మసాలాలు కూడా కలపాల్సిన అవసరం లేదు. వెల్లుల్లి కూడా మీరు కలపొద్దు. చూడండి ఈ విధంగా కొంచెం నీళ్ళని కలుపుకొని ఈ విధంగా కచ్చపచ్చగా మీరు గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్‌ని మాత్రం అస్సలు మెత్తగా గ్రైండ్ చేయొద్దు. అక్కడక్కడ మనం తినేటప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయనుకోండి టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి ఒక పాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 ఎగ్స్‌ని తీసేసుకోండి. ఒక్కొక్కసారి కూరగాయలు తినబుద్ధి కానప్పుడు లేదనుకోండి ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడైనా, పిల్లలు స్కూల్స్‌కి వెళ్ళేటప్పుడైనా క్విక్‌గా చేసి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి ఇవ్వాలనుకుంటే ఇలా చేసి ఇచ్చేయండి. చాలా వరకు మీకు టైం మాత్రం సేవ్ అవుతుందండి. మరిప్పుడు చూడండి లో ఫ్లేమ్ మీద పెట్టి పొడి పొడిగా ఎగ్‌ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు సరిపడినంత తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం పొడిని కూడా తీసేసుకోండి. ఎగ్ ఫ్రై చేయడానికి ఎంతైతే సరిపోతుందో అంత తీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా పొడి పొడిగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. నేనిక్కడ చూయిస్తున్నటువంటి ఈ రెసిపీ వచ్చేసి ఒక 3 మెంబర్స్‌కైతే ఈజీగా సరిపోతుందండి. ఇంకా ఎక్స్‌ట్రాగా మీకు కావాలనుకుంటే ఎక్స్‌ట్రాగా ఎగ్స్‌ని యాడ్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైని కాస్త మనం పక్కన పెట్టేసి వేరొక ప్యాన్‌లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు గింజలు దీంతో పాటు కరివేపాకుని తీసేసుకోండి. ఈ పోపులోకి ఎక్స్‌ట్రాగా ఎండుమిరపకాయలు ఇలా ఏది కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇవి 2 కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసినటువంటి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా! ఇందులోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసేసి దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఈ ఉల్లిపాయ పేస్ట్‌ని ఎంత అయితే మనం ఉడికిస్తామో అంత రుచిగా, టేస్టీగా వస్తుంది. ఇందులో చూడండి ముందుగా అయితే కొంచెం నీళ్లు కనిపిస్తున్నాయి కదా! దగ్గరకొచ్చేయాలన్నమాట. ఇది ఉడికే కొద్దీ దగ్గరకొచ్చేసి ఎర్రగా ఆయిల్ మొత్తం పైకొచ్చేస్తుంది. క్విక్‌గా ఏదైనా రెసిపీ అప్పటికప్పుడే చేయాలనుకునే వారికైనా, లేదనుకోండి బ్యాచిలర్స్‌కైనా ఈ రెసిపీ మాత్రం బెస్ట్ అనే చెప్పుకోవాలండి. ఈ కోడిగుడ్డు కారం మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఈజీగా దీన్ని 3 డేస్ వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఒక్క 5 మినిట్స్ తర్వాత బాగా ఉడికించిన తర్వాత ఎర్రగా ఆయిల్ మొత్తం పైకొచ్చేసి ఇది దగ్గరకొచ్చేస్తుంది. ఈ స్టేజ్‌లో ఉందనగా మనం ఇక్కడ ఫ్రై చేసి పెట్టాం కదా ఎగ్‌ని ఇందులోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రై ఇందులోకి తీసుకున్న తర్వాత మరీ ఎక్కువ సేపు మనం ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 నిమిషాలు కాస్త ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసి వేరే ప్లేట్‌లోకి దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండీ! చాలా సింపుల్ అండి. ఇందులోకి ఇంకా ఎక్స్‌ట్రాగా మీరు ఏ మసాలాలు కూడా కలపాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉల్లిపాయలతో ఇలా కోడిగుడ్డు కారం ప్రిపేర్ చేసుకుంటే చాలండి. ఎవ్వరైనా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు. మరి ఫ్రెండ్స్ మీకు గూడా కూరగాయలతో బోర్ కొట్టిందా? అయితే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.